గ్రామీణ ప్రాంతాల్లో వైద్యంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్లో గుండె ఉచిత వైద్య పరీక్షల కార్యక్రమానికి హాజరైన ఆయన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఆధునీకరించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చేలా ప్రభుత్వాలు ముందడుగేయాలన్నారు. దేశం శాస్త్ర సాంకేతిక పరంగా మెరుగ్గా ఉన్నా వసతులు ఆశించిన మేర పెరగలేదని అన్నారు. రాబోయే రోజుల్లో వైద్యం ఖర్చును ప్రభుత్వమే భరించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. అన్నిటికన్నా చాలా ప్రమాదకరమైంది. ప్రతి సంవత్సరం కూడా 1,50,000 మంది పిల్లలు ఈ గుండె జబ్బుతో పుడుతూ ఉన్నారు. దాన్ని బట్టి మనం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అలాగే మన దేశానికి 10,50,000 మంది డాక్టర్లు కావాలి. కానీ మనకు ప్రస్తుతం 6,50,000 మంది మాత్రమే ఉన్నారు. ప్రతి 1000 మంది కనీసం ఒక డాక్టర్ ఉంటే కొంతవరకన్నా వైద్యం అందుబాటులో ఉంటుంది. ఆ పరిస్థితి ఇంకా మనకు చాలా దూరంలో ఉంది. 1000 మందికి ఒక డాక్టర్ ఉన్నారంటే మనకి ప్రస్తుతం 1,700 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. దీని పక్కన ఇలాగే పోతే ఇంకా 15 ఏళ్ళు పడుతుంది మనకి. అందుకని ఈ పరిస్థితిని తీవ్రతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కువ వైద్య కళాశాలలు ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కువగా వైద్య కళాశాలలు ప్రారంభించే ప్రయత్నం చేస్తుంది. ఈ కేంద్రము రాష్ట్రము కూడా తమ ఖర్చులో ఎక్కువ భాగం వైద్యం పైన పెట్టాల్సి ఉంది. 4% ప్రస్తుతం మనం ఆరోగ్యం పైన ఖర్చు పెడుతున్నాం. అది చాలా తక్కువ అభివృద్ధి చెందిన దేశాలతో చూస్తే. అందుకని దాన్ని పెంచాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. నగదు రహిత లావాదేవీల సమాజం తీసుకురావాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. పెద్ద నోట్లు రద్దు చేసి ప్రధాని మోదీ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. గతంలో కొంతమంది మాత్రమే పన్నులు చెల్లించేవారని ఇప్పుడు ప్రతి ఒక్కరూ పన్నులు కడుతున్నారని అన్నారు. దీనివల్ల పేదలకు మంచి జరుగుతుందని వ్యాఖ్యానించారు. త్వరలో నగదు పరిమితిపై ఉన్న ఆంక్షలన్నీ తొలగిపోతాయని చెప్పారు. పరిస్థితి అంతటి నిర్ణయం ఇది చిన్న నిర్ణయం కాదు. దీనివల్ల అనేక మంది నష్టపోతారు. కోట్లాది మంది రాపడతారు. కొంతమంది నష్టపోతారు. స్వార్థపరులు, నల్లధన కుబేరులు, అలాగే అవినీతి పరులు, వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు. కానీ నేరుగా ఏం చేయలేరు. ఎందుకంటే ప్రజలందరూ దీన్ని సంతోషిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు సమయం వస్తుందా దొరికితే దీనిపైన తప్పుడు ప్రచారం చేద్దామని చూస్తున్నారు. నేరుగా అంటే నీదే డబ్బా ఉందా, ఇన్ని కోట్లు కొట్టున్నావా అని అంటారని భయం అందరికీ. అందుకని ఎవడు మాట్లాడలే మొదట్లో. విచిత్రం ఏంటంటే ప్రభుత్వం అవినీతి వారిపై చర్య తీసుకుంటుంది, ప్రభుత్వం నల్లధనం వాడిపైన చర్య తీసుకుంటుంది. ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ మేము పార్లమెంట్ అంటారేమంటారు. ఎంత ఇది వైపరీత్యమే. కొంత సమయం జరిగిన తర్వాత నగదు పెంచుతుంది ప్రభుత్వం. ఆలోచనలో ఉంది. ప్రింటింగ్ పరిస్థితి మెరుగుపడే కొంది ఈ పరిమితులన్నీ తీసేస్తుంది. ఎప్పుడు తీసేస్తాయని నిజమంతంగా చెప్పలేను. ఆర్థిక మంత్రి గారు చూస్తున్నారు దాన్ని. ప్రతిరోజు ఆర్థిక మంత్రి సమీక్షిస్తున్నాడు. ప్రతి 2 రోజులకు ఒకసారి ప్రధానమంత్రి గారు సమీక్షిస్తున్నాడు. మా అందరికి వచ్చే చిన్న ఫీడ్బ్యాక్ని కూడా మేము బంగారం మీద నాకు 2వ రోజే ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎందుకంటే దాని మీద మన వాళ్ళు కొందరు అడిగారు. మీకు తెలుసు నేను ఎప్పటికప్పుడు బయట పెడతాను. బంగారం ఆ రోజు 8 రాత్రి హైదరాబాదులో కొన్ని షాపుల్లో 5 గంటల్లో 100 కోట్ల వ్యాపారం జరిగింది. నేనేమనుకున్నానంటే దొరికిపోతారు వీళ్ళు, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కదని. సీసీటీవీ కెమెరాలు పనిచేయకుండా చేశారు ఆ టైంలో. హైదరాబాద్ ఎక్కడో కాదు, పేరు కూడా తెలుసు మాకు. జ్యువెలరీ షాపుల పేరు కూడా తెలుసు. ఎవరు వెళ్ళారో కూడా సరిపడు. మొత్తం అంతా కూడా బయట తీస్తున్నాం. విపరీతమైన కారు పిడిచారు. నిన్న ఢిల్లీలో చూశారు. అక్కడ కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు. దీనితోడు కొంతమంది ఎక్కడ ఇప్పుడు తుఫాను వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు ప్రభుత్వం ఏదైనా సహాయం అందిస్తుంటే దాన్ని కొట్టుకొట్టేవాళ్ళు కొందరు ఉంటారు. చూస్తుంటాం మనం. ఇంత దుర్మార్గం చేస్తారా అనుకుంటాం మనం. కానీ దానికి కూడా కొందరు ఉంటారు, కొద్దిమంది. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు నీతిపరులు. కానీ కొద్దిమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన తప్పుల వల్ల అందరికీ చెడ్డ పేరు.